హాయ్ అండి. ఇప్పుడైతే నల్ల వండుకుందాం. మనం అరకిలో నల్ల ఇట్లా మంచిగా చిన్న కోసుకొని కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి 4, పుదీనా, ఇవి మసాలా దినుసులు కొన్ని, లవంగాలు, చెక్క, పువ్వు, ఇది గరం మసాలా, పచ్చి ధనియాల పొడి. గ్యాస్ ముట్టించుకుందాం. రెండు పావులంతా నూనె పోసుకుందాం. నూనె వేడెక్కినాక ఉల్లిగడ్డ, మిరపకాయలు వేసుకుందాం. నూనె వేడెక్కింది. ఫస్ట్ మనం మసాలాలు వేసుకుందాం నూనెలో. తర్వాత పుదీనా వేసుకుందాం. పుదీనా గోలింది. ఇక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వేసినాం. కొంచెం దూరం వేయాలి, బాగా వేయాలి. ఎందుకంటే మనకు కూర అవుతుంది, కూర ఎండనట్టు అవుతుంది కాబట్టి మాడిపోతుంది. కొంచెం సేపు వేయినాక నల్ల వేసుకుందాం. ఉల్లిగడ్డ మసాలా సగం గోలింది. ఇప్పుడు మనం అల్లం వేసుకుందాం. ఒక చెంచా అల్లం, ఒక చెంచా పసుపు, మంచిగా కలుపుకొనేది. ఇప్పుడు మనం కూర వేసుకుందాం. ఏది మనం నల్ల కడిగి పెట్టుకున్న నల్ల వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం. మనం సిమ్లో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టాలి. సిమ్లో పెడితే ఎందుకంటే ఇది ఫ్రై కాదు, మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా మనం ఇలా గరం మసాలా వేసుకుందాం. కలిపినాం కదా, కూర మొత్తం కలిపినాక కొంచెం గరం మసాలా, ఒక్క చెంచాడు పచ్చి ధనియాల పొడి. మూత పెట్టద్దు, మూత పెట్టక ముందే వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎందుకు బాగా ఫ్రై కావద్దు అని చెప్పినంటే, ఇది మనకు ఫ్రై అయ్యే వరకు ఉల్లిగడ్డ ఎక్కడ కనబడకుండా మాడిపోద్ది అనుకుంటా, టేస్ట్ మారిపోతుంది. ఉల్లిగడ్డ, మిర్చి కొద్దిగానే కూడాలి. మనం ఇప్పుడే కారం వేయద్దు, మూత కూడా పెట్టద్దు. మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయినాక అప్పుడు కారం లాస్ట్కి వేసుకోవాలి. మూత పెట్టద్దు. ఇట్లా కలుపుతూనే ఉండాలి మంచిగా, ఊరికే కలపాలి. ఇది సగం ఫ్రై అయింది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఊరికే కలపాలి, ఊరికే కలుపుతూనే మంచిగా ఫ్రై అవుతుంది కూర. మంచిగా కలపాలి ఊరికే. బెసరు పోయాం కదా, నూనెలో ఉడుకుతుంది కాబట్టి కలపాలి ఊరికే. ఇది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు 2 చెంచాల కారం, మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవాలి. అంత 2 చెంచాలు పెట్టాలి. అన్నంలో తింటాం కదా, కళ్ళు మీద తినేటోళ్ళకైతే 1 చెంచా వేయాలి చాలు. పట్టిగా తినేటోళ్ళకైతే ఇది మంచిగా కలుపుకుందాం. ఇది బాగా కారం వేసినాక బాగా సేపు ఉంచద్దు. ఒక 5 నిమిషాలు అయిందంటే బంద్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే మనం ధనియాల పొడి వేయించి దంచుకున్న ధనియాల పొడి ఇద్దాం. 1 చెంచాడు వేస్తాము. దీన్ని మంచిగా కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు, లేకుంటే కారం మాడిపోతుంది. సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఫస్ట్ వేసుకుంటే ముక్కకు బట్టి అంత ఇసం అవుతుంది, అందుకనే లాస్ట్కి వేసుకుందాం. మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు మూత. కూర అయితే అయింది. స్టవ్ బంద్ చేసుకుందాం. ఎంతో టేస్టీకరమైన నల్ల రెడీ అయింది. చూసి వండుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతో కమ్మగా ఉంటుంది నల్ల. సూపర్ టేస్టీకరమైన నల్ల రెడీ. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.